కుమారుడు దినాలు అనేటువంటివి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అందుకే 37వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును, నోవహు దినాల కాలంలో ఎట్లా ఉంటా వచ్చిందో మనుష్య కుమారుడు రాకడ దినాల్లో కూడా ఆ విధంగానే ఉంటుంది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం గమనించినట్లయితే నోవహు దినాలు ఎట్లా ఉంటా వచ్చినాయంట చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. 7వ వచనం. అప్పుడు యెహోవా అదేవిధంగా 11, 12 వచనాలు కూడా నిండి ఉండెను, అది చెడిపోయి ఉండెను. చూడండి ఇట్లా ఉందంట. కాబట్టి ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. అంటే పాపం అంతగా ప్రబలిపోయినటువంటి పరిస్థితులు నోవహు దినాల్లో ఉంటా వచ్చినాయి. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనము, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారంట. చెడిపోయినటువంటి బ్రతుకులు లేకపోతే చెడిపోయినటువంటిదిగా ఉంటూ వచ్చింది భూలోకం. నోవహు దినాల్లో అట్లాగా ఉంటూ వచ్చింది. అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనమాట. అంటే పాపం ప్రబలిపోయి పాపము అనేటువంటిది ఎంతగా ప్రబలిపోతూ వచ్చిందంటే మనుషులు చెడిపోయినటువంటి వారిగా ఉన్నారు. తద్వారా భూలోకం అంతా కూడా ఏమైపోయింది, చెడిపోయినటువంటిదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి మనం గమనించినట్లయితే నోవహు దినాల్లో ఉండేటువంటి దినాలు ఎప్పుడు ఉంటాయంట, మనుష్య కుమారుడు వచ్చేటువంటి రాకడ సమీపంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటి దినాలే ఉంటాయి అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దినాల్లో అట్లే ఉంది కదా పరిస్థితి. పాపం ప్రబలిపోతూ వచ్చింది, ఎక్కడ చూసినా బలాత్కారం కదా. కాబట్టి ఎక్కడ చూసినా కూడా చెడిపోయింది. మనం గమనించినట్లయితే పాపాన్ని ఏం చేస్తూ ఉంటున్నారంటే క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటున్నారు కదా, అన్నారు కదా. దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ రూల్స్ కదా. పాపానికి కూడా రూల్స్ పెడతా ఉన్నారు కదా, కోర్టులే చెప్తూ ఉన్నాయి కదా. ఆ పాపాల గురించి పోవద్దులేండి కానీ, బట్ వీఆర్ సీయింగ్ దట్ దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అఫీషియల్. ప్రభుత్వాలే పాపాలని ఏమని చేస్తున్నాయంటే మీరు ఇది చెయ్యొచ్చు అని చెప్తా ఉన్నాయి, క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి నోవహు దినాలు ఎట్లా ఉన్నాయో ఈ దినాలు కూడా ఇంచుమించు అలాగనే ఉన్నాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మనము మెలకుగా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడతా వచ్చినాయి. చూడండి, అందుకే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. జలప్రలయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొచ్చు పెళ్లికిచ్చు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయి అలాగునే మనిషి కుమారుడు రాకడను ఉండును. ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. తినడం తాగడం వేరే లేనే లేదు. సాఫ్ట్వేర్ కల్చర్ అయితే ఇదే ప్యూర్. మాకు డిస్కషన్స్ అంతా ఇవే జరుగుతాయి సార్. మేము ఏ మీటింగ్ పెట్టుకున్నా మాకు డిస్కషన్లు ఇవే జరుగుతాయి. వీకెండ్ ఏం చేసినారని కదా, ఏడకి పోయినావు, ఏం తిన్నావు, ఏం తాగినావు కదా. సో ఈ దినాల్లో లోకం ఇట్లే అయిపోయింది. అంటే లైక్ తినడము తాగడము మరీ ఎంత దారుణం అంటే 120 కిలోమీటర్లు పోయి తినొస్తారు బాగుందన్నాడు. అంటే వ్యామోహం పెరిగిపోయింది తిండి మీద కదా. అట్లా ఉంది పరిస్థితులు. అంటే దిర్ హ్యాస్ బీన్ ఇట్లే ఉన్నాయన్నమాట. అంటే ఈ దినాలు కూడా తినడము తాగడము వేరే దాని మీద ధ్యాస లేదు వాళ్ళకి అసలు బేసిక్గా. సో ఆ దినాలు అట్లే ఉన్నాయి, నోవహు దినాలు కూడా అట్లే ఉన్నాయి. కానీ నోవహు ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడు అటువంటి దినాల్లో కూడా అంటే భూమి అంతా చెడిపోయింది, భూమి అంతా చెడ్డదిగా ఉంది, సమస్త శరీరులు చెడిపోయినారు.
దేవుడు సృష్టిని నేను ఎందుకు సృజించినాను అని బాధపడినటువంటి సందర్భాలు, అటువంటి సందర్భంలో కూడా నోవహు ఎట్లా జీవించినాడు కదా, మనం అది జ్ఞాపకం చేసుకుని మనం కూడా ఆ విధంగా జీవించేలాగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అవుతాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే నోవహు ఎట్లా ఉన్నాడంట? నీతిపరుడుగా ఉన్నాడంట కదా. అసలు ఇంత లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది, కానీ నోవహు నీతిమంతుడుగా దేవునికి కనపరుస్తూ ఉంటున్నాడు. అందుకే మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూడండి. యెహోవా కనుక చూడండి, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూసిన. దేవుడు చూసినాడు, లోకమంతా చూసినాడు, అంతా చెడిపోయింది, లోకాన్నంతటిని నాశనం చేయాలని అనుకుంటా ఉన్నాడు. కానీ ఒక్క ఆయన కనపరిచినాడు దేవునికి. ఎవరు ఆయన? నోవహు కనపరిచినాడు. ఎట్లా కనపరిచినాడు? నీతిమంతుడుగా కనపరిచినాడు అంట. అంత చెడులో కూడా ఆయన ఒక్కడే నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు కదా, నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఒక నీతిమంతులంగా జీవించేటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉండాలి కదా. మనం విశ్వాసం ద్వారా ఏమైనామంట? నీతిమంతులంగా చేయబడుతూ వచ్చినాం కదా. నీతిమంతులంగా చేయబడినటువంటి మనము ఆ నీతిలో మనం ఏం చేయాలి? కొనసాగాలి. మనం నీతిమంతులంగా జీవిస్తూ రావాలి కదా. నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారంట? విశ్వాస మూలంగా జీవిస్తారంట కదా. చూడండి, హబక్కూకు రాసినటువంటి హబక్కూకు 2వ అధ్యాయము 5వ వచనం. 4వ వచనం. వారు యథార్థపరులు కాక అయితే నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంట? విశ్వాస మూలముగా బ్రతుకుతాడంట. కాబట్టి నీతిమంతులు ఎట్లా బ్రతకాలంటే విశ్వాస మూలముగా బ్రతకాలి కదా. నోవహు జీవితంలో అదే తను చేస్తూ వచ్చినాడు, విశ్వాస మూలముగా జీవిస్తూ వచ్చినాడు కదా. ఆయన ఆ విధంగా జీవించినటువంటి కారణాన్ని బట్టి ఆయన దేవునికి నీతిమంతుడిగా కనపడతా వచ్చినాడు కదా. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. దానికి చాలా రుజువులు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఏమైనాడంట ఆయన? అసలు ఎంత గొప్ప మాట! విశ్వాసమును బట్టి కలుగు నీతికి ఆయన వారసుడైనాడంట కదా. ఎందుకు ఆయన అట్లా అయినాడు? పైన మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడినాడు కదా. అది వరకు చూడనటువంటి సంగతి ఏందాడా? అప్పట్లో వర్షమే లేదు కదా. ఆ దినాల్లో వర్షమే లేదు అసలు కదా. వర్షమే లేనప్పుడు దేవుడు ఏమని చెప్తా వచ్చినాడు? జలప్రలయం వస్తుంది అన్నాడు. మామూలు వర్షం కూడా కాదు, వచ్చి అందరు కొట్టుకొని పోతారని చెప్పినాడు. చెప్పి నువ్వు ఒక ఓడను సిద్ధం చేయమంటే ఆయన అది వరకు చూడనటువంటి సంగతులని గూర్చి కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే విశ్వాసమును బట్టి దేవుని మాటని నమ్మి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఓడను కడతా వచ్చినాడు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన అన్నారో కదా పాపం అని అంటారు. అవునా కదా? పిచ్చోడా, ఇంతవరకు పైనుంచి వర్షమే పడలే, నువ్వు ఎట్లా ఓడను కడతావురా కదా అనింటారా? డెఫినెట్గా అనింటారు కదా. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా తన విశ్వాసము ఆయన తొలగిపోకుండా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే విశ్వాసమును బట్టి అది వరకు చూడనటువంటి సంగతులను కూర్చి దేవుడు చెప్పినటువంటి వాటిని బట్టి ఆయన హెచ్చరింపబడి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఓడను సిద్ధం చేసుకుని
ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? విశ్వాసమును బట్టి కలిగిన నీతికి ఏమైనాడంట? వారసుడైనాడంట. కాబట్టి విశ్వాసం మూలముగా జీవించడం అంటే అదే కదా. మనం ఏదో చూసి, ఇప్పుడు తోమ ఏం చేసినాడు? తోమ యేసుక్రీస్తు ప్రభు చేతిలో వేలు పెట్టి చూసి, అందుకే ఏమన్నాడు? చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు కదా. విశ్వాసం అంటే అదే కదా. అక్కడ ఏమి లేదని చెప్పినా కానీ మనం అది చేయాలంతే, విశ్వాసమును బట్టి. అందుకే అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేస్తా వచ్చినాడంట? పునాదులు గల ఆ పట్టణం కొరకే ఏం చేసినాడు? అన్నీ విడిచిపెట్టి వచ్చినాడు కదా. తన సొంత వారిని, తన ఇంటి వారిని, తను చేసేటువంటి పనిని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు రమ్మంటే విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేస్తా వచ్చినాడంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చినాడు. అవునా కదా. దేవుడు చెప్పినాడా నువ్వు పలానా స్థలంకి తీసుకుపోతా? ఆ స్థలం పేరన్నా ఏమన్నా చెప్పినాడు? ఎడన్నా ఎక్కడా చెప్పలే. నువ్వు నడుచు పదా, నేను చూపిస్తా అన్నాడు కదా. ఎంత విశ్వాసం ఉండాలంటే ఆ స్థలము తెలియదు, ఆ ప్లేస్ తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, ఏం చేయాలి. అందుకే ఏమన్నా ఉంది, హెబ్రీలకు రాసి గుడారాలు వేసుకుంటున్నారంట వాళ్ళు కదా. కాబట్టి విశ్వాసమును బట్టి మనం ఆ విధంగా విశ్వాసముతో ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఆ దినాల్లో వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. అంతేకాదు ఏలియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? విశ్వాసమును బట్టి చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే వచ్చి ప్రకటించను. పోయి అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని ఎదురుకు తీసుకుని వచ్చాడు. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాడు. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. చూడండి, గమనించినట్లయితే ఇక్కడ ఏలియా కూడా ఏం చేస్తూ ఉంటున్నాడు? ఏమని చెప్పినాడు? ఇంకా ఏమని చెప్పినాడు? ఆహాబు దగ్గర పోయి ఏం చెప్పినాడు? వర్షం పడదని చెప్పినాడు కదా. చెప్పిన తర్వాత దేవుడు ఏమని చెప్తా ఉంటున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు. ఎవరికి చెప్తాడంట? కాకోలములకు చెప్తాడంట. కాకులు ఏడన్నా ఆహారం తెచ్చి పెడతాయా? ఎక్కడన్నా ఒక్క క్షణమన్నా ఆలోచించినాడు ఏలియా అసలు? ప్రభా నీకు ఏమైనా బుద్ధి ఉందా? కాకోలాలు ఏడన్నా ఏంటి రొట్టెనన్నా వదులుతాయేమో, మాంసాన్ని వదులుతాయా కదా. కానీ చూడండి, ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ఏమి చెప్పకుండా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై చెప్పగానే ఆ మాటకి విశ్వాసము చూపించి ఆయన ఎక్కడికి వెళ్తూ వచ్చినాడంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. అందును బట్టి ఆ విశ్వాసము ఆయనలో ఉంటూ వచ్చింది కాబట్టి దేవుడు ఆయనకి ఏం చేస్తూ వచ్చినాడంటే సమస్తమును అనుగ్రహించినటువంటి వాడిగా, సమస్తమును సమకూర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. 3 సంవత్సరాలు కరువు ఉంటే 3 సంవత్సరాల కరువులో ఎక్కడ కూడా ఆయన ఆకలి పొందాడు. తర్వాత సారేపొద్దు విధవరాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా దేవుడు ఆయనకు చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు విశ్వాసంతో, ప్రభు ఆ విధవరాలే పేదరాలు, ఆమెను చూసి అసలు ఆమె మమ్మల్ని తింటదేమో అనిపిస్తుంది, నన్ను తింటదేమో అనిపిస్తుంది అట్లాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా, అటువంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే విశ్వాసముతో. కాబట్టి భక్తులందరూ మనం గమనించినట్లయితే వారు విశ్వాసముతో జీవించడం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు పిలువబడుతూ వచ్చినారు. అంతేకాదు మనం నోహు జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమైనాడంటే నీతికి వారసుడైనాడంట కదా. నీతికి వారసుడు అవుతా వచ్చినాడు. కాబట్టి విశ్వాసము, కాబట్టి మనము విశ్వాసం, కాబట్టి నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు? విశ్వాసం మూలంగా. కాబట్టి ఆ దినాల్లో
నోవహు విశ్వాసం మూలంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు ఓడ కట్టమంటే కడతా వచ్చినాడు. ఎంతమంది ఏమనుకున్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిచ్చోడు అనుకున్నారు, లేకపోతే బుద్ధిహీనుడు అనుకున్నారు, తిట్టినారు, ఏం చేసినారు, బట్ అయినప్పటికీ కూడా నోవహు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆ విధంగా జీవించడం ద్వారా తను నీతికి వారసుడు అవుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా విశ్వాసం మూలంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడని వాటి విషయాలు, చూడనివి ఏంటివి అది పైనటువంటివి కదా. ఆ వాటి మీద మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. వాటి మీద మన ఆలోచన అంతా ఉండాలి. వాటి కొరకే మన ప్రాధాన్యత అంతా ఉండాలి. వాటి కొరకే మన ప్రయారిటీస్ ఉండాలి కదా. ఆ విధంగా మనం జీవించినప్పుడే మనం ఈ లోకంలో మనము నీతిమంతులంగా ఎంచబడతా వస్తాం కదా. ఎంత చెడిపోయినా కానీ దేవుని దృష్టి ఎవరి మీదకి పోతుంది? మన మీదకే పోతుంది. నీతిమంతుడు, అదిగో ఆ నీతిమంతుడు నేను అక్కడ చూసిన, ఒక పలానా వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా చూసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. నోహను కూడా ఆ విధంగా చూస్తూ వచ్చినాడు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే విశ్వాసం ఏ విధంగా వస్తుందంట, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అది వినుట వలన విశ్వాసం కలుగును, మంచిదే. ఏమేమి వినాలా? అది క్రీస్తును గురించినటువంటి మాటలు వినాలా. వినుట వలన విశ్వాసం కలుగుతుందని ఏది పడితే అది వింటే ఏమవుతుంది? వాటి మీద విశ్వాసం వస్తుంది. ఈ దినాల్లో అయ్యే జరుగుతుంది. యూట్యూబ్లలో పోయి ఏంటంటే ఈయన వాటి మీద విశ్వాసం పెంచుకొని దేవుని మీద విశ్వాసం తగ్గుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. నేను ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు కానీ ఎంతోమంది ప్రశ్నలు వేసేది ఏంటంటే, వీఆర్ గెటింగ్ ఏ డౌట్ వెదర్ వీఆర్ రియల్లీ ఫాలోయింగ్, మనం ఫాలో అయ్యేది మంచిదే కాదా అనేటువంటి డౌట్లు జనాలకు ఏర్పడుతుంది. ఎందుకు? అడ్డమైన ఎన్ని వింటే ఇదే వస్తుంది అన్నమాట. వాటి మీద విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మనం ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలా. క్రీస్తుని గురించి విన్నప్పుడు మనకేం ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే సరిపోతుందా? మనం పొద్దున కూడా చూస్తూ వచ్చినాం. అబ్రహాం ఏం చేసినాడు? క్రియారూపకంగా చేసినాడు. అందుకే యాకోబు పత్రికలో ఏముంది? క్రియలు లేనటువంటి విశ్వాసం ఏంటంట? మృతము. మనం విన్నాం బాగానే ఉంది, విశ్వాసం పెంచుకున్నాం బాగానే ఉంది, క్రియల్లో లేకపోతే ఏం లాభం అది కదా. కాబట్టి క్రియల రూపకంగా ఆ విశ్వాసాన్ని మన జీవితంలో మనం కనపరిచేటువంటి వారంగా ఉంటున్నారు. నోవహు కూడా అదే చేస్తూ వచ్చినాడు, క్రియారూపకంగా చేస్తూ వచ్చినాడు, ఓడను కడతా వచ్చినాడు. తద్వారా తన విశ్వాసపూరితమైనటువంటి జీవితంగా పిలువబడతా వచ్చింది. తద్వారా తను నీతిమంతుడిగా చేయబడతా వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అటువంటి విశ్వాసాన్ని కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా విశ్వాసం నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, త్వరగా చూసుకున్న 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి 8వ వచనం, 9 నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడంట? నిందారహితుడు అంటే బ్లేమ్లెస్ అని ఉంది. అంటే ఎవరు నిందలు వేయనటువంటి వాడిగా జీవించినాడంట కదా. చూడండి కీర్తనలు 19వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 19వ అధ్యాయం 13వ వచనం. పడకుండా ఎప్పుడు నిందారహితులు అవుతారంట? దురభిమాన పాపముల్లో పడకుండా వాటిని నన్ను, అది చాలా ఇంపార్టెంట్. ఇది పాపము ఏల్తా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. మనం నిజంగా రక్షించబడింటే పాపం ఏం చేయదు, మనల్ని ఏలదు. అందుకే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పాపం ఏం చేస్తుందంట చూడండి. 12వ వచనం, లోబడినట్లుగా పాపమును ఏలనీయకుడి కదా. 14వ వచనం అదేవిధంగా,
పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మన జీవితాల్లో పాపం ఏళ్తా ఉంటుందో అప్పుడు మనం ఏమైతే పాపం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం చేస్తుంది, అంటే అధికారంలో కూర్చుంటుంది అనమాట ప్రభుత్వం, అంటే పాపం కదా. ఇది మనం గమనించినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మనకు చాలా డౌట్స్ రావచ్చు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మరి పాపం చేయనటువంటి వాడే లేడు, పాపము చేయకుండా ఉన్నాడు అంటే వాడు అబద్ధం చెప్తున్నటువంటి వాడే అని రాయబడుతూ ఉంది కదా. మరి ఎట్లా అని అనొచ్చు? పాపం చేయడం సహజమే. మనం అది ఎట్లా చేసామంటే మనము బుద్ధిపూర్వకంగా చేసినటువంటిది కాదు, తెలియక చేసినటువంటి పాపాలు. అర్థమైందా? పాపము ఏలుతుంది అంటే అర్థమైందంటే నువ్వు ఆ పాపము చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నా పోయి ఆ పాపం చేస్తావు అంతే. అప్పుడు మన జీవితంలో ఏం చేస్తుందంటే పాపం మన జీవితంలో ఏం చేస్తుంది? ఏలుతుంది, మనల్ని ఏలుతుంది, మనల్ని ప్రభుత్వం చేస్తాను అనమాట. ఎటువంటి పరిస్థితులున్నా భయం లేకుండా మనం ఏం చేస్తామంటే వెళ్ళి ఆ పాపాన్ని చేస్తాం. కాబట్టి మన జీవితాల్లో పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఇంకా ఏమన్నా అటువంటి పాపాలు వెళ్తూ ఉన్నాయా కదా. కాబట్టి ఏలకుండా ఉన్నట్లయితే మనం ఎట్లా ఉంటామంట అది. లేకపోతే మన జీవితాల్లో ఏమొస్తుంది? నింద వస్తుంది, ఆ పాపం వల్ల నింద వస్తుంది కదా. కొంతమంది అంటే జనరల్గా నేను చెప్తా ఉన్నాను అనమాట, ఎక్కడికి పోయి ఏం చేస్తుంటారు, ఏదో చేస్తారు. ఏంది, ఎవరు చూడకూడదు కదా. ఇక్కడి నుంచి బయలుదేరి ఒక 30-40 కిలోమీటర్లు పోయి అక్కడ చేస్తారు. అదేంటంటే పాపం మనలో ఏళ్తూ ఉన్నప్పుడు అట్లాంటివి వస్తాయి అన్నమాట. పాపం మన జీవితాల్లో ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు అట్లాంటివి వస్తాయి. కానీ మనల్ని అటువంటి పాపాల నుంచి దేవుడు తప్పించినాడు. మనల్ని ఇప్పుడు దేనికి వారసులుగా చేస్తూ వచ్చినాడు? నీతికి వారసులుగా చేస్తూ వచ్చినాడు. అదే ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలో ఉంది చూడండి, 18వ వచనం 17. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ కాబట్టి మనం ఇప్పుడు దాసులం. దేనికి దాసులము? మీరు పాపమునకు దాసులైన 20 వచనం, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై. కాబట్టి ఇది పాపం ఒకప్పుడు మనల్ని వెళ్తూ ఉన్నింది, అటువంటి పాపం నుంచి మనల్ని విడుదల చేసి నీతికి మనల్ని వారసులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఇప్పుడు అటువంటి పాపం మన జీవితంలో ఏలకూడదు, పాపం మన జీవితంలో ప్రభుత్వం చేయకూడదు. ఎప్పుడైతే ఇటువంటి దురభిమాన పాపములు మన జీవితంలో ఏలుతూ ఉంటాయో అప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది? నింద వస్తుంది. నిందేస్తారు, వేరే వాళ్ళు నిందేస్తారు, అదిగో నువ్వు పలాంది చేసినావు అని చెప్తా వస్తారు కదా. కాబట్టి నోహు ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు, నిందారహితుడుగా జీవిస్తూ వచ్చినాడు. ఏ విధమైనటువంటి నింద లేదు, ఎవరు నిందలు వేయలేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాడు. అంటే ఎటువంటి దురభిమాన పాపము ఆయన ఏం చేయట్లేదు, ఏలట్లే, ప్రభుత్వం చేయట్లే. కాబట్టి మనం కూడా ఆ విధంగా నిందారహితులంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఒకసారి మనం ఎంతమంది అంటే అనేక సార్లు మనం చేసినటువంటి దాన్ని బట్టి ఎంతమంది నిందిస్తూ ఉంటున్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఆ విధంగా మనము నిందారహితులంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉంటున్నారు. తర్వాత చూడండి, మనం ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు ఏం చేసినాడంట? దేవునితో కూడా నడిచినాడంట కదా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచుట. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా కదా. కాబట్టి సమ్మతించకుండా ఇద్దరు పక్కన నడచలేరు కదా. ఎట్లా నడుస్తారు? సో వీ హ్యావ్ టు అగ్రీ విత్ ఇట్. కాబట్టి దేవునితో నడచడం అంటే ఏంటి? దేవునితో సమ్మతించడం, దేవుడు చెప్పినటువంటి వాటితో సమ్మతించడం, దేవుడు ఆజ్ఞల్ని సమ్మతించడం,
దేవునితో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం. కాబట్టి నోవహు కూడా అదే చేస్తూ వచ్చినాడు, దేవునితో నడుస్తూ వచ్చినాడు, అంటే దేవునితో సమ్మతిస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో కూడా, అది ఏ విషయం అయినప్పటికీ కూడా దేవునితో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే సమ్మతించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. దేవునితో నడచడం అంటే అది. అంతేకాదు, మనం గమనించినట్లయితే దేవునితో నడచడం అంటే ఏంటంటే ఆయన్ని వెంబడించడం కదా. ఆయన్ని వెంబడించడం, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన మనం ఏం చేయాలి, వెంబడించేటువంటి వారంగా ఉంటూ రావాలి కదా. యెహోషువ దేన్ని వెంబడిస్తూ వచ్చినాడు, దేన్ని వెంబడించినాడు? మందసాన్ని వెంబడించినాడండి. మందసం దేనికి గుర్తుగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉంది కృత నిబంధనలో కదా. కాబట్టి ఎవరిని వెంబడించినాడు యెహోషువ? మందసాన్ని వెంబడించాడు. కాబట్టి మనం కూడా ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటూ రావాలి. అందుబట్టి అంత మాదిరిగా ఆయన జీవిస్తూ వచ్చినాడు, అందుబట్టి ఆయన జీవితంలో అంత జయం కలుగుతూ వచ్చింది. కాబట్టి దేవునితో నడచడం అంటే ఆయన్ని వెంబడించడం, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కదా. ఉదాహరణ చెప్తాను చూడండి. మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మనం పోతుంటాం కారులో, ట్రాఫిక్ జామ్ అయిందని తెలుస్తుంది. మనం ఏం చేస్తాం? రీరోడ్ తీసుకుంటాం కదా ఇమ్మీడియట్గా. కానీ దేవుని విషయంలో అది కాదు. ట్రాఫిక్ జామ్ అయినా, ఆడొచ్చి భూకంపం వస్తూ ఉన్నా కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో టు ఇన్ ద సేమ్ డైరెక్షన్. కాబట్టి దేవునితో వెంబడించడం అంటే అది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు, దేవునితో నడచడము, దేవునితో అగ్రిమెంట్, దేవునితో సమ్మతించడం అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం కదా. కాబట్టి ప్రతి విషయంలో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏమంటా వచ్చినాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఎందుకు చెప్తా వచ్చినాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు. ప్రతి విషయంలో సమ్మతిస్తూ వచ్చినాడు. నిన్ను అప్పగిస్తానంటే కూడా అప్పగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ప్రతి విషయమునందు ఆయన ఏం చేయాలంటే సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుణ్ణి సంతోషపరచవలెను, మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. కాబట్టి చూడండి, మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలను. కాబట్టి దేవుణ్ణి సంతోషపరుస్తా మనం ఏం చేయాలంటే ఆయనతో పాటు నడిచేటువంటి వారంగా, ఆ విధంగా నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచాలి, లేకపోతే దేవునితో నడచాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని తీసేసుకోవాలి. ఏంది? కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏంటి? దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి 1వ వచనంలో ఉన్నటువంటివన్నీ తీసేయాలా, 2వ వచనంలో ఉన్నటువంటివన్నీ మనం ఏం చేయాలా? మనం చేయాలి. కాబట్టి దేవునితో నడచాలంటే మనం కొందరితో నడచకూడదు కదా. సాతానుతో పాటు దేవునితో పాటు పక్కన నడుస్తానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. కాబట్టి వీ హ్యావ్ టు లీవ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు వాక్ విత్ గాడ్. కాబట్టి దేవునితో మనం నడచాలంటే మన జీవితాల్లో కొన్ని మనము తీసివేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి, ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకా నోవహు ఏం చేసినాడంటే చూడండి ఏం చేసినాడంట నోవహు? నీతిని ప్రకటించినాడంట. చాలా ముఖ్యమైనటువంటిదండి. ఏం చేసినాడు? నీతిని ప్రకటించినాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించినాడంటే 120 సంవత్సరాలు ప్రకటించినాడు ఆయన నీతిని కదా. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన ప్రకటించాలా. కాబట్టి మనకి ఇచ్చినటువంటిది ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తా వచ్చాడు? 15-16 వచనాల్లో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
సువార్త ప్రకటించండి. నోవహు ఆ దినాల్లో నీతిని ప్రకటించినాడు, దేవుని గురించి చెప్పినాడు. అరే బాబు రండిరా బాబు, ఏం చేయాలి, ఇప్పటికైనా ఆ చెడునంతటి విడిచిపెట్టి మీరు రండి, ఈ ఓడలకు వస్తే ఏమవుతారు, మీరు రక్షించబడతారు. వాళ్ళెవరూ వినలే, వాళ్ళెవరూ పట్టించుకోలే. అయినప్పటికీ కూడా 120 సంవత్సరాలు ఆయన దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని ప్రకటించినాడంటే చూడండి ఎంత ఓర్పు కలిగినటువంటి వాడుగా వచ్చినాడు. ఒక్కరన్నా రక్షించబడ్డారా? ఒక్కరు కూడా రక్షించబడ్డా. వాళ్ళ కుటుంబం తప్పక మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినారు కదా. మనం అనేక మార్లు మనం కూడా ఏమవుతామంటే సువార్త పోయినప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదులే, లేకపోతే వాళ్ళు ఎవరు మన మాట వినట్లేదులే, అందుకే మనం నిరాశ కలిగి ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు ఏమవుతాం, డ్రాప్ అవుతా అంటాం కదా. కాబట్టి దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని, సువార్తని మనం ప్రకటించేటువంటి వారికి ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎటువంటి వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు తిట్టినా కొట్టినా కదా, వాళ్ళు మనల్ని బుద్ధిహీనులన్నా లేకపోతే ఇంకోటి చేసినా మనం ఏం చేయాలా, మనం ప్రకటించాలి. దేవుడు అదే మనకి ఆయన చెప్తా వచ్చినాడు కదా. మనము ఎట్లా ఉండాలంట, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం వచ్చినప్పుడు అది నాకు సాక్షులై ఉందరు. మనం సాక్షులంగా ఉండాలి. కాబట్టి సాక్షులు అనేటువంటి వాళ్ళు 3 పనులు చేస్తారు. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే తనకు తెలిసింది తను ఏం చేస్తాడు, చెప్పేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే తన అనుభవాలని వేరే వాళ్ళకి పంచుకునేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ సాక్ష్యంగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకే నిలబడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి సాక్షులుగా మనం ఆ విధంగా ఉండాలి, మనం సాక్షులుగా ఉండాలి కదా. నోహు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే నీతిని ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సువార్తని మనము ప్రకటించేటువంటి వారిగా ఉంటున్నాం. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనము ప్రకటించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం గమనించినట్లయితే నోహు ఇంకా ఏం చేసినాడంటే భయభక్తులు కలిగి, మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మనము ఆ 7వ వచనంలో చూసినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. కాబట్టి భయభక్తులు కలిగి మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చివరి అధ్యాయంలో చూడండి 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల్ని అనుసరించి. కాబట్టి మనము మన జీవితానికి అర్థమైందంటే ఏం చేయాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల్ని అనుసరించి మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. నోహు తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి ఆ విధంగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఇక్కడ మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తర్వాత వచనాలు మనం చూసినట్లయితే ఎట్లా ఉండాలని రాయబడుతూ వచ్చిందంటే మెలకువగా ఉండాలి, అంతేకాదు సిద్ధముగా ఉండాలి. నోహు కూడా మెలకువగా ఉంటా వచ్చినాడు, సిద్ధంగా ఉంటా వచ్చినాడు. 120 సంవత్సరాలు మెలకువగా సిద్ధంగా ఉండడం అంటే అంత ఈజీ పని కాదు కదా. కానీ ఆయన 120 సంవత్సరాలు మెలకువగా సిద్ధంగా ఉండి ఆ ఓడని నిర్మాణం చేసుకుంటా ఆయన ఆ యొక్క తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి కదా. మనం ఈ దినాల్లో ఏమైతే ఉందంటే మనం ఇవన్నీ చేయట్లే అనేక మార్లు ఏంటంటే we can't be able to listen to God's word, we can't be able to do God's things. ఎందుకంటే we are busy కదా. బిజీ అంటే అర్థమైంది, బీ అండర్ సాటన్స్ యోక్ అని, అంటే సాతాను కాడి కింద ఉండడం అంటే బిజీ అంటారంట కదా. కానీ మనం ఎవరి కాడి కింద ఉండాలంటే చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, చివరి వచనం మనం చదువుకొని ముగించుకున్నాం. నా యుద్ధం నేర్చుకుని కాబట్టి మన కాడి ఎవరి మీద మోపాలంట, యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాలా. కానీ మనం అనేక మార్లు ఏం చేస్తూ ఉంటున్నాం అంటే మనము కాడి మనం వేరే దాని మీద మోపుతూ ఉంటున్నాం.
కాబట్టి చూడండి ఇక్కడ ఏం చేయాలంట, నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలంట, వీ హ్యావ్ టు లర్న్. మనం ఎప్పుడు కూడా లర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. మనం ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి వారంగా మన జీవితాల్లో ఉండాలి. ఆ విధంగా మనం నేర్చుకునేటువంటి వారంగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయగలడు.